Garuda Express, an international courier service. ఆదిత్యనాథ్ యోగి దేశంలోని అందరి సీఎంల కన్నా పాలనలో అందరికంటే ముందున్నారు. కాని ఆ ఒక్క విషయంలో మాత్రం ఆయన జీరో అయ్యారంటున్నారు లలిత్పూర్లోని ఆదివాసులు. ఎందుకంటే అది యూపీలోని ఓ మారుమూల గ్రామం. అక్కడి ప్రజలు అత్యంత దుర్భరంగా జీవిస్తున్నారు. దీనికి కారణం కరువు విలయతాండవం చేస్తుంది లలిత్పూర్ జిల్లాలో. ఈ ప్రాంతంలో తిండి దొరకదు, తాగడానికి మంచినీళ్లు కూడా దొరకవు, పశుపక్షాదులు మచ్చుకైనా కనబడవు. ఒకవేళ ఉన్నా కళేబరాలకు అతుక్కుపోయిన బక్కచిక్కినవే కనబడతాయి. గత కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో తిండి దొరకక వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లారు స్థానికులు. జనాలే ఉండరు. ఎక్కడకూ వెళ్లలేక అదే ప్రాంతంలో ఉన్న షకుల్ రైక్వార్ లాంటి వాళ్లు ఉన్నా పాపం మట్టి తిని బ్రతకాల్సిందే. ఆమె గత 12 ఏళ్లుగా తిండి లేక మట్టి తిని బ్రతుకుతోంది. గత అఖిలేష్ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతం ప్రజలను పట్టించుకోలేదు. మోడీ సర్కార్ వచ్చాక బాగుపడుతుందా అంటే అదీ జరగడం లేదంటున్నారు స్థానిక ఎన్జీఓ నిర్వాహకులు. రాజ్వారా అనే గిరిజన గ్రామంలో ప్రజలు కటిక పేదరికంతో మగ్గుతున్నారు. రైక్వార్ అనే మహిళ 12 ఏళ్లుగా మట్టి తిని అనారోగ్యం పాలైంది. కదలిలేని స్థితిలో ఉందామె. తిన్నా అరగదామెకు. మరోవైపు భర్త లేడు. పిల్లలున్నా వారు ఇంకా చిన్నవారే. ఏ పని చేద్దామన్నా సహకరించని శరీరం. కనీసం తాగడానికి నీళ్లు కూడా తెచ్చుకోలేని శారీరక అనారోగ్యం. ఆదుకునేవారు నా అన్నవారు ఆమెకు లేరు. నగరానికి దూరంగా విసిరేసినట్టు ఉండే ఈ గ్రామానికి నాయకులు రారు. ప్రభుత్వ అధికారులు అటువైపు అసలే చూడడం లేదు. ఆమెకు కనీసం రేషన్ కార్డు కూడా లేదు. భర్త మరణంతో ఆమె కష్టాలు మరింత దీనస్థితిలోకి చేర్చాయి. ఒక్క పూట కూడా గడవని కడు దయనీయ స్థితికి చేరుకుందామే. ఒకవైపు బ్రతకడం కోసం తినాలి. తినడానికి అక్కడేమీ లేదు. తెచ్చుకుందామన్నా దొరకదు. ఏం చేయాలో తెలియక మట్టితో కడుపు నింపుకుంటుందామే. ఆ మట్టే రాను రాను ఆమె కడుపులో రాయిగా తయారైంది. ఆమె శరీరంలోని అన్ని అవయవాలు పాడయ్యాయి. ఇప్పుడామె బ్రతికే పరిస్థితిలో లేదు. ఇది కేవలం రైక్వార్ పరిస్థితే కాదు, ఆ గ్రామంలో ఇంకా మిగిలిన వాళ్ల పరిస్థితి కూడా అంతే. అక్కడ తిండి అనేది విలాస వస్తువైంది. కొన్నిసార్లు ఆహారం కోసం ఆడపిల్లలను అమ్ముకునే దౌర్భాగ్యపు పరిస్థితి అక్కడ. యోగి గారు దేశంలో ముందుండడం కాదు, ప్రతి పేదవాడి గుండెల్లో కాస్త చోటు సంపాదిస్తే చాలంటున్నారు కూడు గుడ్డ నీడా లేనివాళ్లు.